హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి అల్లం పచ్చిమిర్చి వంకాయ కర్రీ. దీనికి కావాల్సినది పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు. ఈ కర్రీకి పచ్చిమిర్చితోనే రావాలి కారం, కాబట్టి నేను 15 తీసుకున్నాను. మీరు కారం బట్టి తీసుకోండి. ఇంత సైజు జస్ట్ కొంచెం సరిపోతుంది. అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర. వంకాయలు కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకుని నానపెట్టుకోండి. ఎందుకంటే పురుగులే ఉన్న వంకాయ కొంచెం వగరగా ఉంటుంది కదా, అదంతా సాల్ట్ వాటర్లో నానపెట్టుకుంటే పోతుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీలో ఆడుకోవాలి మెత్తగా పేస్ట్ కింద. చూసారు కదండి, ఇలా ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకోండి. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వంకాయలు వేసుకోండి. వంకాయలు వేసుకున్న తర్వాత సాల్ట్, పసుపు వేసుకుని కలుపుకోవాలండి. సాల్ట్, పసుపు వేసుకుని బాగా కలుపుకుని మగ్గించుకోవాలండి వంకాయలు. ఈ రెసిపీకి ఈ వంకాయలు అయితేనే బాగుంటుంది. అదే మేమైతే తెల్ల వంకాయలు అంటాం, మీరు ఏమంటారో మీ ఇష్టం. అంటే అల్లం పచ్చిమిర్చి వేసుకుని వండుకోవాలనుకుంటే ఈ వంకాయ అయితేనే బాగుంటుంది రెసిపీకి. చూసారు కదండి, వంకాయలు బాగా మగ్గిపోయింది. నాకు కరెక్ట్గా ఒక 10 minutes పట్టింది వంకాయలు మగ్గడానికి. వాటర్ అది ఏం వేసుకోక్కర్లేదు, జస్ట్ సాల్ట్, పసుపు వేసుకుని కలిపేసుకుని వదిలేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత మనం ఆడుకుని ఉంచుకున్నాం కదా పేస్ట్, అల్లం పచ్చిమిర్చి, అది వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ అది ఏం వేయాల్సిన అవసరం లేదు. బాగా కలిపేసుకున్నాక పేస్ట్ వేసుకుని మూత పెట్టుకుని ఒక 5 minutes మళ్ళీ వదిలేయండి. సిమ్లో పెట్టి కర్రీ దగ్గరికి పడిపోతుంది. 5 minutes తర్వాత కర్రీ మూత తీసుకుని కలుపుకోండి. చూసారు కదా, కొంచెం దగ్గరికి పడింది. ఇంకా మూత వేయక్కర్లేదు. ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. కర్రీ దగ్గరికి పడిపోయిందండి. ఒకసారి ట్రై చేయండి, కర్రీ చాలా బాగుంటుంది. కర్రీల దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ కట్టేసుకోండి. కరెక్ట్గా చేసుకుంటే 15 minutesలో అయిపోతుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ. ఒకసారి పెరుగన్నంలో అద్దుకుని తింటే ఇంకా బాగుంటుంది కర్రీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.